సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం యేసుక్రీస్తు జననం ఎందుకు అంత అవసరమైంది. నిజంగా అవసరమా అని మనం అడిగితే అవసరమా అండి. నిజంగా ఆయన జన్మించకపోయి ఉంటే అనేక పనులు లేకపోతే ఏది జరిగేది కాదు. మనము ఇక్కడ ఉండేవారం కాదు. మనం పరలోక రాజ్యానికి వారసులం అయ్యేవారం కాదు. మనం పాపంలోనే మరణించేవారం. ఎందుకంటే కేవలం యేసుక్రీస్తువే అది చేయగలరు. యేసుక్రీస్తు మాత్రమే పాపుల్ని రక్షించగలరు. యేసుక్రీస్తు మాత్రమే చూడండి ఆ మరణాన్ని ఓడించే సామర్థ్యం ఆయనలో మాత్రమే ఉన్నది. ఆయన దేవుడుగానే ఉన్నారుగా, దేవుడుగానే ఉండి అన్నీ చేయవచ్చు కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ చూడండి, ఆయన దేవుడుగానే ఉండి చేయగలరు. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, మనం ఈరోజు చదువుకుందాం. కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు ఆయన దేవుడుగా ఉండి మనిషిగా మన మధ్యకి వచ్చారు. మన స్వరూపాన్ని ఎందుకు ఆయన ధరించుకున్నారు, మన మధ్యకి ఎందుకు ఆయన దిగి వచ్చి మన వలె ఎందుకు ఆయన ఈ భూమి మీద సంచరించారో, ఎందుకు మన మధ్యలో ఆయన నివసించారో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంటే ఒక పాపిని రక్షించాలంటే అసాధ్యం. పాపిని విడిపించాలంటే అది అసాధ్యమైంది. బంధకాల్లో ఉన్నవారు, జైల్లో అనేక ఖైదీలు ఉంటారు. నన్ను రక్షించరా, నన్ను కాపాడరా, నన్ను బయటికి తీసుకెళ్ళరంటే చూడండి, వారే బంధకాల్లో ఉన్న వ్యక్తులు, ఖైదీగా ఉన్న వ్యక్తులే ఇంకో బందీని బయటికి తీసుకురావాలంటే ఏంటండి, అసాధ్యం. కానీ బయట ఉన్న వ్యక్తి వారి గురించి పోరాడి అనేక ఏంటండి వారి కొరకే బెయిల్ అయినా, వారి కొరకే చూడండి ఏ విధంగా బయటకు తీసుకురావాలో ఆ డాక్యుమెంట్స్ అయినా, వారికి కట్టాల్సిన ఆ పనిష్మెంట్ ఒక డబ్బు కట్టి ఎలాగైనా బయట ఉన్నవారు ప్రయత్నించవచ్చు. కానీ లోపల ఉన్నవారు వారు బందీగానే ఉన్నారు. నేను ఇంకో బందీని తీసుకుని వస్తా బయటకంటే అసాధ్యం. అలాగే ఒక పాపిని రక్షించలేడు. కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మన మధ్యకి ఏంటండి జన్మించారు. ఎందుకంటే మీరు రక్షించబడాలి, ఎందుకంటే నేను రక్షించబడాలి, పాపులందరూ రక్షించబడాలి. ఎప్పుడు రక్షించబడతారండి, ఎప్పుడు ఆ పాపం నుంచి బయటకు వస్తారంటే ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఆ రక్తంతో యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడతారో, పూర్తిగా క్లీన్ అవుతారు. అప్పుడేమవుద్దండి, రక్షించబడతారు. అంటే పాపము ఏదో వ్యక్తిని కొన్ని సంవత్సరాలే బాధిస్తుంది, వారిని పీడిస్తుంది అని అనుకుంటాం. కానీ పాపం ఏం చేస్తుందండి, నరకం వరకు వారిని పట్టుకునే ఉంటుంది, విడిచిపెట్టదు. ఆ శాపంగా మారి, రోగంగా మారి, ఆ కష్టంగా మారి, ఇబ్బందిగా మారి, ఆ పాపం ఏంటండి, పాపం ఒక జీతం ఏంటంటే మరణం. ఏ మరణం అంటే అది రెండవ మరణం, అది నరకం వైపు నడిపిస్తుంది. కాబట్టి పాపుల్ని రక్షిస్తానికి యేసుక్రీస్తు వచ్చారండి. ఒకసారి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం చదువు తెచ్చండి. ఈ విధంగా మనకు అక్కడ సెలవిస్తుంది వాక్యము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. ఏంటండి, పాపంలోకి రక్షించుటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఏదో చూడండి, కొందరు వస్తారు కానీ వారు ఏం చేయాలో ఆ పనులు చేయకుండా పిల్లలతో ఆడుకుంటారు. కొందరు ఏంటో మర్చిపోయి నిద్రపోతారు. ఏ పని మీద వెళ్ళారో ఆ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో అది పూర్తిగా ఆయన పరిపూర్ణం చేశారండి. పాపం నుంచి రక్షిస్తానికి ఆయన క్లియర్గా వచ్చి ఆయన చూడండి పాపులతో నడిచారు, పాపులు ఉన్న చోటుకు వెళ్ళారు, పాపుల్ని రక్షించి బయటికి తీసుకొచ్చారు, అన్యుల్ని ధన్యులుగా మార్చారు. పాపుల్ని ఆయన ఏంటండి ఒక సువార్థికులుగా మార్చిన దేవుడు ఆయన. అటువంటి దేవుడిని మనం వెంబడిస్తే, ఆయన జననం గురించి ఎంతగా మనం తెలుసుకుంటే ఏంటండి, మన జీవితం కూడా ధన్యతగా మారిపోతుంది. ఎందుకంటే మనం ఎందుకు సృష్టించబడ్డాం, మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో కొందరికి ఆ కారణం తెలియదు. కానీ యేసుక్రీస్తు ఎందుకు జన్మించారో ఆ కారణాలు తెలుసుకుంటే కొన్ని విషయాలు మనం ఎందుకు వచ్చామో అది కూడా మనకు అర్థమవుద్ది. ఎందుకంటే మన జీవితం కూడా ఎక్కడ దాగి ఉన్నదండి, యేసుక్రీస్తులోనే దాగి ఉన్నది. మనం
కూడా ఆయన మధ్యలోనే మనము దాక్కుని ఉన్నాం. కాబట్టి మన జీవితం కూడా బయటకు రావాలంటే ముందు యేసుక్రీస్తు జీవితాన్ని మనం ఏంటండి చదవాలి, ఆయన జీవితాన్ని మనం వినాలి. అది వింటే ఏం జరుగుతుంది అంటే మన జీవిత ప్రణాళిక ఏంటో, మనం ఎందుకు జన్మించావో దానికి కారణం ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే మనం ఒకవేళ యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ కూడా ఒక మాట మనకు అర్థమవుతుంది. రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏంటండి, కుమారుడైన యేసుక్రీస్తుని లోకంనకు ఎందుకు పంపించారంటే లోకాన్ని రక్షించుటకు. అంటే కేవలం పాపులనే కాదు, లోకాన్ని రక్షించాలి. అంటే లోకంలో పాపులు ఉన్నారు, కొందరు పాపులుగా ఉండి మారిపోయిన వారు ఉన్నారు, కానీ ఇంకా దేవుడు లేడు అన్న భ్రమలో కూడా కొందరు వెళ్ళిపోయారు. అంటే విశ్వాసంలో ఉన్నవారే అనేకులు జారిపోయారు. వారు కూడా ఎప్పుడైతే పూర్తిగా యేసుక్రీస్తుని నమ్ముతారో దేవుడు ఎందుకు వచ్చారండి, లోకాన్ని రక్షిస్తానికి, లోకాన్ని విడిపిస్తానికి, లోకాన్ని పరలోకం వైపు నడిపిస్తానికి. అంటే నిజమైన మన ప్రపంచం ఎక్కడుందంటే యేసుక్రీస్తుతో ఉంది. అంటే యేసుక్రీస్తులోనే మన జీవితం ఉంది, ఇంకా యేసుక్రీస్తులోనే మన ప్రపంచం కూడా దాగి ఉన్నది. కొన్నిసార్లు అనేకులు ఆలోచిస్తారు, ఏంటి నా జీవితం ఏంటి, ఎలాగైపోయిన ఏంటి, నేను ఎలాగ చేయాలనుకున్నా ఎలాగైందేంటి, అలాగనుకున్నా కానీ ఎలాగైందని ఏదో ఏంటండి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజమైన ప్రపంచంలో మనం ఇంకా వెళ్ళలేదు కాబట్టి మన జీవితం ఇక్కడ కొన్నిసార్లు వ్యర్థంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగలేదు ఎందుకు అనుకుంటాం, కానీ నిజంగా మన జీవితం, మన ప్రపంచం ఎక్కడుందో మనం తెలుసుకుంటే అక్కడ మన ఆలోచనలు, అక్కడ మన ఆత్మ, అక్కడ మన జీవితాన్ని మనం తెలుసుకుంటే ఏంటండి, ఈ లోకంలో అన్ని విషయాలు, అంటే ఈ లోకంలో మనం పని చేయకూడదు అంటే చేయాలి, ఈ లోకంలో మనం దేవుడు ఏ కారణం చేత పంపించారో అది చెయ్యాలి, కానీ ఇదే లోకం అనుకుని ఒకవేళ మనం ఇక్కడే ఉండిపోతే ఏంటండి, నిరాశ తప్ప, మరణం తప్ప, ఇక్కడ చూడండి అపాయాలు తప్ప, ప్రమాదాలు తప్ప ఏ ఒకటి మనకి దొరకదండి. కేవలం దేవుడు సన్నిధిలోనే మనకు ఆనందం దొరుకుతుంది. ఆయన సన్నిధిలోనే ఏంటండి శాశ్వతమైన జీవాన్ని మనం పొందుకోగలం. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన కారణాలు మనం తెలుసుకుంటే అనేక సత్యాలు మనకు అర్థమవుతాయండి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చేద్దామండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే. ఏంటండి ఆ మహిమ? తండ్రి మహిమను ఆయన కనపరుస్తకు. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, టు రివీల్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హీ కేమ్ ఆన్ టు ద ఎర్త్. ఆయన మన మధ్యకు వచ్చిన కారణం ఏంటండి? 3వ కారణం మనం చూస్తున్నాం, దేవుని మహిమను చూపిస్తానికి. అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయనలో కృప ఉంది, ఆయనలో దయ ఉంది. కొంచెం మనము తండ్రిలో కోపం చూస్తాం, కానీ ఆ కోపం వెనకాల ఏముంటుందండి? కుమారుడు మారాలని. కోపం వెనుక ఏముంటుందండి? కుమార్తె మారాలనే కోరిక ఉంటుంది. దానికంటే ఎక్కువగా మన తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి ఏంటండి, ఇంకా ఎక్కువ ఆ కృప సత్య సంపూర్ణుడుగా మన కొరకే దిగి వచ్చారు ఆయన మహిమను కనపరుస్తానికి. అంటే ఆ మహిమ ఎవరు కోల్పోయారంటే ఆదిలో ఆదాము కోల్పోయాడు. మనం మోషేని చూస్తే తండ్రితో మాట్లాడుతూ ఏంటండి, యెహోవా దేవునితో మాట్లాడుతూ ఆ మహిమ ఆయన పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ కిందకు వచ్చేసాడో ఆ మహిమ వెళ్తూనే ఉందంట. ఆ మహిమ వెళ్ళిపోయే మహిమ ఆయన చూశాడంట. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయే మహిమ కాదండి, అది మనలో నివసించే మహిమ. అంటే మనం చూడలేకపోతున్నాం ఏంటి? ఆ కాలంలో ఎవరైనా ఈ మోషే ఎదుట వచ్చి నిలబడితే పడిపోయేవారు. ఆ మహిమను చూసి వారు ఆయన ఎదుట నిలబడలేకపోయేవారు. ఆయన మాస్క్లు వేసుకుని, ఆయన మూసుకేసుకుని ఉండేవారు అని చెప్తారు కదా అని అడగవచ్చు. కానీ ఆ మహిమ చూడండి, మనుషులే చూసారేమో. ఈ మహిమ, యేసుక్రీస్తు మహిమ ఏంటండి, కేవలం మనుషులే కాదు కానీ ఆత్మలు కూడా, దుష్టాత్మలు కూడా, స్వర్గదూత, ఇదేంటండి దేవుని
దూతలు కూడా చూడగలిగిన ఆ మహిమను దేవుడు మనలో ఇట్టారండి. ఆ మహిమను మనము పొందుకునే వారుగా ఉండాలి. యేసుక్రీస్తు మనకు కనపరిచే ఆ మహిమను మనము పొందుకునే వారంగా ఉండాలంటే యేసుక్రీస్తు వచ్చి ఆ మహిమను మనకు అనుగ్రహిస్తానికి ఆయన వచ్చారండి. ఆ మహిమ మనలో ఉండటానికి ఆయన ఏంటండి సిద్ధపడి మన మధ్యకి వచ్చారు. అలాగే మనం యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 39వ వచనం కూడా చదువుదాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే యేసుక్రీస్తు చిత్తం కాదు కానీ తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఏంటండి యేసుక్రీస్తు వచ్చారు. అంటే తండ్రి కూడా ఒక ఇష్టం ఉంది, తండ్రికి కూడా ఒక తలంపు ఉంది, తండ్రి కూడా మన ఎడ్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మన ఎడ్ల ఆయన ఏంటండి మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు. కాబట్టి తండ్రి ఏం చేశారండి, కుమారుని పంపించారు. అంటే తండ్రి అయిన దేవుడు మన మధ్యకి వచ్చారు. ఏంటండి, కుమారుడుగా మన మధ్యకి దిగి వచ్చారు. ఏంటండి, ఆయన చిత్తం నెరవేర్చడానికి, మన కొరకే అన్ని మేలు జరగటానికి ఆయన వచ్చారు. కొన్నిసార్లు ఏంటండి, ఒక వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తి ఏం చేస్తాడంటే వారి బాస్, వారి యజమానుడు అనేక మాటలను చెప్పి పంపిస్తాడు. కానీ ఆయనకి ఇష్టం లేకపోతే ఆ వెళ్ళిన వ్యక్తి వేరే మాటలు కూడా చెప్పేసి వస్తాడు. కానీ ఇక్కడ కుమారుడు సొంత ఆలోచనలు కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. తండ్రి చెప్పిన మాటలు పూర్తిగా నెరవేర్చేవాడిగా మన మధ్యకి వచ్చారు. అంటే ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు? తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఇష్టాన్ని పూర్తి చేస్తానికి, పరిపూర్ణం చేస్తానికి వచ్చారంటే ఆదాము చేయలేదా, అనేక భక్తులు చేయలేదా అంటే కొన్ని పనులు వారు చేశారు. కానీ పూర్తిగా చేసిన వ్యక్తి ఎవరంటే మన యేసుక్రీస్తు మాత్రమే. ఆ మనుషులు చేయలేనిది, ప్రవక్తల ద్వారా జరగనిది, లేకపోతే రాజుల ద్వారా జరగనిది ఏం చేశారండి, యేసుక్రీస్తు ద్వారా జరిగినట్టుగా మనం చూస్తాం. అంటే అందుకే యేసుక్రీస్తు జన్మించారండి. ఎందుకు అండి, ఆ పాపం లేకుండా జీవించి పాపాన్ని ఓడించి మరణాన్నే ఆయన ఏం చేశాడండి, మరణానికి ఉన్న ముళ్ళును విరిచివేసి మరణాన్ని ఓడించి తిరిగి లేచిన దేవుడుగా, తిరిగి లేచిన ప్రభువుగా, తిరిగి లేచిన క్రీస్తు యేసుగా మన కొరకే ఆ నామాన్ని ఇస్తానికి మన మధ్యకి వచ్చారండి. కానీ మనము అనేక సంవత్సరాలు కేవలం క్రిస్మస్ దినాన్నే, ఆ పుట్టినరోజు ఒక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, లేకపోతే వాటి గురించి చదువుకుంటాం. కానీ ఆయన పుట్టుకలో, ఆయన జననంలో మన కొరకే మేలులు దాగి ఉన్నాయండి. ఎందుకంటే మనం చేయలేనిది, మన ద్వారా జరగనిది ఏంటంటే యేసుక్రీస్తు వచ్చి చేశారంట. అనేక ప్రవక్తలు వచ్చారు, అనేక వేల మంది అక్కడ చూడండి న్యాయాధిపతులుగా, అనేక వేల మంది సైనికులుగా, అనేక వేలాది మంది ఏంటంటే ఆ జనులుగా వచ్చారు, ప్రవక్తలుగా వచ్చారు. కానీ యేసుక్రీస్తు చేయవలసిన పని ఎవరి ద్వారా జరగలేదు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే చేసి ఉన్నారు. ఏం చేశారంటే దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణం చేశారంట. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన పూర్తిగా ఆయన ఏంటండి కంప్లీట్ చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది పరిపూర్ణమైందని సిలువ మీద చెప్పగలిగారంటే దానికి కారణం ఏంటంటే ఆయన పూర్తిగా కంప్లీట్ చేశారు. ఈరోజు ఏ ఒక వ్యక్తి చెప్పలేరు యేసుక్రీస్తు ఇంకా చేయవలసిన పని చాలా ఉంది, ఇంకా ఇది చేయాలి, అది చేయాలని చెప్పే అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏంటండి ఆ సిలువ మీద దేవునికి ఇష్టమైన పని మొత్తం ఆయన కంప్లీట్ చేశారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం చదువుకుంటే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకంలో వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు? లోకానికి వెలుగుగా వచ్చారు. ఎందుకు వెలుగుగా వచ్చారంటే చీకట్లో ఎవరో వండుకుంటారు. చీకటి చాలామందికి ఇష్టంగా ఉంటుందంటే చూడండి, ఎవరికైతే పాపంలో ఉంటారు, ఎవరైతే లోకం నుంచి దూరంగా ఉండాలో, లేకపోతే లోకంలో ఉండకూడదన్న భయంతో చాలామంది చీకట్లో ఉంటారు. అంటే ఆ పాపంలో, ఆ చీకట్లోనే దొంగతనాలు జరుగుతాయి, ఆ చీకట్లోనే పాపాలు జరుగుతాయి, చీకట్లోనే అనేక విషయమైన అంధకారమైన పనులు జరుగుతుంటాయి. కాబట్టి ఆ చీకటి అంటే ఈ లోక సంబంధమైన చీకటే కాదు, కానీ ఈ కనిపించే అంటే వెలుగు ఇంకా చీకటే కాదు, కానీ ఈ అంధకారమైన ఈ దుష్ట శక్తులు ఏదైతే చేస్తున్నాయో ఆ పనుల్లో నుంచి
బయటికి తీసుకురావాలని. కయ్యేను ఏబెల్ని చంపాడంటే ఏంటండి? చీకట్లో ఉన్నాడు, ఎవరు చూడలేని సమయంలో చంపి ఉన్నారు. అంటే ఆ ఎవరు చూడలేని సమయంలో మనము దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి. మనము ఏంటండి? వెలుగు సంబంధులుగా, మనము పరలోక దేవుని సన్నిధిలో చేరేవారుగా, ఆయన సంబంధులుగా మనం ఉండి దేవుడిని మహింపరిచే వారంగా ఉండాలి. మనము ఆత్మ సంబంధులుగా, మనం పరిశుద్ధాత్మకు సంబంధం కలిగి ఏంటండి మనము దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది ఏంటండి ఆ చీకట్లో వారు అలవాటైపోయారు, చీకట్లో ఉండిపోయారు. వారు ఒక బంధకంగా భావిస్తున్నారు. చీకటి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఏంటండి మన మధ్యకు వచ్చి ఆ పాపం నుంచి, ఆ చీకటి నుండి కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తున్నారు. చాలామంది ఏంటంటే పాపుల మధ్యలో నుంచి బయటకు వచ్చేస్తారు కానీ పాపాన్ని విడిచిపెట్టలేరు. చాలామంది చీకటిలో నుంచి బయటకు వచ్చేస్తారు కానీ వారిలో చీకటి ఉండిపోతుంది. కానీ యేసుక్రీస్తు ఏంటండి ఆయన వెలుగుతో మనల్ని నింపుతారు. ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఏంటండి మనలో చీకటి లేకుండా ఆయన చేస్తారు, మన జీవితాన్ని మార్చేస్తారు. మనం చూస్తే సౌలు ఆయన పౌలుగా మారిపోయారు కానీ ఆయన్ని నమ్మలేదు. ఆయన శిష్యులు చాలా సంవత్సరాల వరకు వారిని నమ్మల, చాలా దినాల వరకు ఆ సౌల్ని నమ్మలేదు. ఎప్పుడైతే ఆయన జీవితం మారిందో, ఆయన త్యాగభరితమైన జీవితాన్ని ప్రారంభించాడో, శిష్యులు చూడండి ఆయన్ని నమ్మటం ప్రారంభించారు. నిజమే ఈయన మారిపోయాడని వారు నమ్మటం ప్రారంభించారు. అంటే కొన్నిసార్లు మన పనులు మారిపోయినా, మనం పూర్తిగా ఏంటండి మనం మారిపోయినా మనల్ని విశ్వసించరు. కానీ ఎప్పుడైతే దేవుడు మనలోకి వస్తారు, దేవుని త్యాగభరితమైన జీవితాన్ని మనం జీవిస్తామో, సాక్రిఫైజల్ లైఫ్ని మనం జీవిస్తామో, దేవుడు ఏం చేస్తారండి ఆయన్ని కనపరుస్తారు, ఆ చీకటిని తీసివేస్తారు, వెలుగుని మనలో నింపుతారు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారయందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణభయం చేత విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో ఏంటంటే యేసుక్రీస్తు కూడా రక్త మాంసంలో అంటే మనిషి రూపంలో ఆయన మన మధ్యకు వచ్చారు. ఎందుకంటే ఆ అపవాదిని ఓడిస్తాను. అంటే యేసుక్రీస్తు డైరెక్ట్గా అపవాదిని ఓడించవచ్చు, కానీ మనుషులు కూడా లేకపోతే మానవులు కూడా ఏంటండి ఆ అపవాది ద్వారా నశించిపోవచ్చు. కాబట్టి నశించిపోతారేమో అని కాబట్టి ఆయన ఏం చేశారండి మనుషుల మధ్యకు వచ్చి మనుషుల్ని వేరుపరిచారు. ఇప్పుడు ఏంటండి ఒక పొలంలో ఏంటండి మంచి గోధుమలు ఒక విత్తనాలు, అలాగే ఏంటండి ఆ గడ్డి పనికిరాని ఆ గడ్డిని, అలాగే పిచ్చి విత్తనాలు కూడా చాలా మంది విత్తి ఉన్నారు. అంటే రెండింటిని కాల్చి వేస్తానికి దేవుడు ఇష్టపడలే. మంచి గోధుమలు పక్కని ఆయన తీశారు, దాని తర్వాత ఆ చెడ్డవి వాటిని ఏం చేశారంటే కాల్చి వేశారు. అంటే అది రెండు వచ్చినాయి కానీ ఆయన ఏంటండి సెపరేట్ చేశారు. అందుకే యేసుక్రీస్తు కూడా చూడండి దుష్టులతో పాటు మంచి వారిని అంటే యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడిన వారిని శిక్షిస్తాను కాదు కానీ వారిని రక్షిస్తానికి వచ్చారు. మనం చూస్తాం లోతు సొదొమ గొమొరాలో ఉన్నారు. ఒకవేళ కావాల్సి వస్తే అందరినీ ఆయన శిక్షించవచ్చు ఒకేసారి. అందరి మీద ఆయన ఏంటండి లేకపోతే అగ్ని గంధకాలని ఆయన పంపవచ్చు. కానీ ఆయన ఏం చేశారండి ముందుగా లోతుని వారి కుటుంబాన్ని సెపరేట్ చేశారు. అందుకని యేసుక్రీస్తు కూడా ఏంటండి మనల్ని వేరుపరచడానికి, మనల్ని పరలోకంలో తీసుకెళ్ళి దాని తర్వాత ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో, ఎవరైతే దేవుడిని నమ్మలేదు, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వారిని శిక్షిస్తానికి, వారిని ఏంటండి వారి మీద శిక్ష లేకపోతే వారి మీద ఏంటండి పనిష్మెంట్ వస్తానికి ముందుగానే దేవుడు మనల్ని వేరుపరచడానికి ఆయన మన మధ్యకి ఏంటండి 2024 సంవత్సరాల క్రితం మన మధ్యలోకి ఏంటండి ఆయన జన్మించారు. మనల్ని రక్షిస్తానికే ఆయన ఉద్దేశం. ఆయన ఏంటండి ఆ రక్త మాంసాలని ధరించుకుని వచ్చారంటే మనలేగా మనిషిగా పుట్టి ఉన్నాడంటే మీరు రక్షించబడాలని, మీ కుటుంబం రక్షించబడాలని. ఈ లోకంలో అనేకులు ఎవరైతే ఇంకా వారి సొంత పనుల ద్వారా, వారి సొంత ఆలోచనల ద్వారా, వారు సొంత డబ్బు చేత చేయలేనిది యేసుక్రీస్తు ఏంటండి ఆయన రక్తం ద్వారా
విడిపిస్తానికి వచ్చారు. ఆయన రక్తం ద్వారా కాపాడటానికి వచ్చారు. ఆయన రక్తం ద్వారా మనల్ని ఏంటండి విమోచిస్తానికి వచ్చారు, మనల్ని రిడీమ్ చేస్తానికి వచ్చారు. కాబట్టి మనం పూర్తిగా ఆయన మీద మన భారం ఆయన మీద మనం పెట్టాలండి. మన పూర్తిగా ఆయన మీద మనం చూడండి ఆధారపడి ఉంటే దేవుడు మనల్ని మారుస్తారు. ఆ చీకటి నుంచి బయటికి తీసుకొస్తారు, ఆ పాపం నుంచి బయటికి తీసుకొస్తారు. మనం చేయలేనిది యేసుక్రీస్తు మన ద్వారానే చేయిస్తారు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం కూడా చదువుదామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. ఎందుకు వచ్చారండి? తన ప్రాణమును ఇచ్చుటకు యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి? అనేకులకి క్రయధనముగా ప్రాణం ఇచ్చుటకు, అంటే మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణము ఇచ్చుటకు ఆయన వచ్చారండి. ఈ రోడ్డు మీద, ఒక రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్తున్నారు. వారు స్కూల్కి వెళ్ళే సమయంలో ఏంటండి, ఒకరు ఏదో మంచి వస్తువుని తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లే సమయంలో ఒక వ్యక్తి చేయి తగిలి, ఆ ఇద్దరు స్నేహితుల మధ్యలో ఒక వ్యక్తి చేయి తగిలి ఆయనకున్న విలువైన ఆ గ్లాస్ సామానం పగిలిపోయింది, కింద పడి పగిలిపోయింది. వారేంటండి కొడతానికి వచ్చినప్పుడు రెండో స్నేహితుడు అన్నాడు, నా స్నేహితుడిని కొట్టకండి, ఆ విలువ నేను ఇస్తున్నాను, ఆ కావలసిన వస్తువు నేను కొనిస్తాను అని చెప్పగానే ఆ ఇతర వ్యక్తి ఏం చేస్తాడండి? మౌనంగా ఉంటాడు. అలాగే మనం చేసిన పాపానికి, మనం చేసిన ఆ తప్పులకి ఏంటండి శిక్షగా ఆయన ప్రాణాన్ని అర్పిస్తున్నారు. యేసుక్రీస్తు ఆయన సొంత ప్రాణాన్ని మన క్రయధనంగా, మనకు ఇవ్వాల్సిన ఆ ర్యాన్సంగా ఆయనే ప్రాణాన్ని మనకు బదులుగా ఆయన శిలువ మీద ఆయన ఏంటండి వేలాడబడ్డాడు. శిలువ మీద మన కొరకే మరణించారు, మన కొరకే ఆయన ప్రాణాన్ని అప్పగించారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనే మన గమ్యమై ఉన్నారు. మనం ఆయన దగ్గరికి వస్తే, మనం ఆయన్ని చూపిస్తే ఏంటండి మన శిక్షకు అక్కడ ఏంటండి చెల్లింపు ఉంటుంది. మనము కట్టే అవసరం ఉండదు. మనము ఆ శాపానికి మనంలోనే అవసరం అనేది ఉండదు. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు మన కొరకే వచ్చారు, నా కొరకే అన్నీ ఆయన చెల్లించి ఉన్నారని ఎప్పుడైతే మన నమ్మకం యేసుక్రీస్తు మీద అవుతుందో, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని చూపిస్తామో, మన జీవితాన్ని ఆయనలో దాగి ఉన్నదని మనము తెలియజేస్తామో, ఏంటండి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి? పరిచారం చేయించుటకు కాదు కానీ ఆయన మన కొరకే పరిచారం చేస్తానికి, మనల్ని మినిస్టర్ చేస్తానికి, మనల్ని ఏంటండి మన కొరకే ఆయన అన్ని సిద్ధింపజేస్తానికి ఆయన మన మధ్యకి వచ్చారు. అదే దేవుడు ఏమని చెప్పారండి? మీ కొరకే నేనేంటండి మరణిస్తాను, నా ప్రాణాన్ని మీ కొరకే అప్పగిస్తాను, క్రయధనంగా ఇస్తాను అని ఆయన ఏంటండి మన మధ్యకి వచ్చారు. అలాగే ఇంకో ఆఖరి మాటను మనం చూసి ముగించుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది 2వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఉన్నాను. తన్ను తాను ఏం చేశాడండి? రిక్తునిగా, అంటే దాసునిగా చేసుకుని మన మధ్యకి వచ్చారు. అంటే తగ్గించుకున్నారు. మనుషులు ఎలా జీవించాలో మనకు నేర్పించారు. ఆయన దేవుడుగా ఉన్నాడుగా, రాజులకు రాజే కదా. అంటే ఈ రోజుల్లో రాజులే చూడండి ఎంతగా వారు ఏం చేస్తారండి? అనేక రథాల ద్వారా, అనేక ఏంటండి బాడీ గార్డ్స్ని పెట్టుకుని, వారి వెనకాల అనేకుల్ని పెట్టుకుని తీసుకొస్తారు. ఎందుకంటే వారు చూపించాలని నేను రాజుని అని. కానీ ఈయన యేసుక్రీస్తు జన్మించిన యేసుక్రీస్తు ఏంటండి? ఆయన కేవలం రాజే కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన ఆ దేవుడే స్వయంగా వచ్చినప్పుడు ఎన్ని దేవదూతలు ఉండాలండి, ఆయన ఒంటరిగానే వచ్చారు. ఆయన శిష్యుల్ని ఏంటండి చాలా బలవంతులైన శిష్యులు అంటే కాదు, వారికి చాలా జ్ఞానం ఉందా, చాలా మంచి వస్త్రాలు ధరించుకుని వస్తారంటే కాదు. వారేంటండి జాలర్లు, కొందరు ఏంటండి పన్ను తీసుకుని ఏంటండి వారు సుంకర్లు కూడా ఉన్నారు. అంటే అటువంటి వ్యక్తుల్ని దేవుడు వారు వెంట తీసుకెళ్లారు. ఎందుకంటే పాపుల మధ్యలో
వెళ్ళుటకు. ఎందుకంటే ఆయన నిజ స్వరూపాన్ని మన మనుషులు ఏ విధంగా ఉండాలో, మనల్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలో అది బయలుపరుస్తానికి యేసుక్రీస్తు ఏంటంటే తగ్గింపు జీవితం కలిగి వచ్చాడు. దాసుని వలె ఆయన వచ్చినట్టుగా మనం కనిపిస్తుంది. కాబట్టి మనము ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలంటే యేసుక్రీస్తుని వెంబడిస్తూ, యేసుక్రీస్తుని మనం తెలుసుకుని ఆయనలో మన జీవితం ఎంతగా దాగి ఉన్నది, ఎంతగా మన కొరకే ఆయన ఏం సిద్ధపరిచారో ఆయనలో మనం వెతికితే మనం కూడా ఆయన జీవితంలో, ఆయన లైఫ్ స్టోరీలో మన జీవితం కూడా కనిపిస్తుందండి. మనకు కూడా ఏమి పని చేయాలో, ఎలాగ చేయాలో, ఎప్పుడు చేయాలో అది కూడా దేవుడు ఏంటంటే ఆయన జీవితంలో నుంచి మనకు బయలుపరుస్తారు. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల వరకు ఏం చేశారండి? తండ్రికి లోబడి ఉన్నాడు, తల్లికి లోబడి ఉన్నారు, అక్కడ పెద్దలకి లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ఏంటండి సువార్త ప్రకటిస్తాం ప్రారంభించాడు. దాని తర్వాత వారి తల్లి, వారి సహోదరులు వచ్చినా వారిని చూడండి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా ఆయన పరిచర్యకు ఎక్కువ వాల్యూ ఇచ్చారు. అంటే ఈరోజు కుటుంబాన్ని పట్టించుకోకూడదు అంటే చూడండి, ముందుగా కుటుంబం, తర్వాత పరిచర్య, దాని తర్వాత ఇంకా అనేక పనులు దేవుడు ఏదైతే అప్పగించారో, కానీ అది ఎలాగ తెలుసుకోవాలంటే యేసుక్రీస్తులో మనము తెలుసు. ఎవరో పాపం చేస్తున్నారు అని ఆ పాపుల్ని చూసి ఆయన చీచిపోపో అని ఆయన వెళ్ళిపోలేదు, కానీ ఏం చేశారండి? వారిని రక్షిస్తానికి ముందు వెళ్ళారు. ఈరోజు కూడా మనము అదే విధంగా పాపుల్ని ఏంటండి క్షమించే విధంగా, పాపుల కొరకే ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలండి. రోగుల్ని చూసి ఎందుకు ఈ రోగులు, ఎందుకు నువ్వు ఇంత తప్పు చేసావు, పాపం చేసావు, వారి పాపాలని వారికి గుర్తు చేసి వారిని పాపం వైపు నడిపించలేదు, కానీ దేవుణ్ణి చూపించి, దేవుడు రక్షించే దేవుడని, దేవుడు క్షమించే దేవుడని, దేవుడు మిమ్మల్ని కాపాడే దేవుడని వారికి తెలియజేసి ఏం చేశాడండి? వారిని క్షమించారు, వారిని స్వస్థపరిచేవారుగా ఉన్నారు. అదే దేవుడు మనలో ఉంటే మనం కూడా అదే ప్రకారం యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఈ భూమి మీద నడిచారో, ఈ భూమి మీద క్షమిస్తూ వచ్చారో, అందరినీ రక్షిస్తూ వచ్చారో, అందరినీ ఏంటండి స్వస్థపరుస్తూ వచ్చారో, అదే విధంగా మనం కూడా చేయాలి. అది మన బాధ్యత. కాబట్టి మనం కూడా ఆయన ఈ యేసుక్రీస్తు జననం ద్వారా ఈ క్రిస్మస్ సీజన్లో మనం నేర్చుకుని ఏంటండి అదే విధంగా మనము నడవాలి. మనమందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో అందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ రక్తంతో కడగండి, మీరే పరిశుద్ధపరచండి, మీరే వారిని పూర్తిగా మార్చమని కోరుతున్నాం. ఈ వాక్యం వారి జీవితంలో కార్యము చేస్తానికి సాయం తెచ్చండి. ఆ వాక్యం ద్వారా వారి జీవితాలు మారుటకు కృపను అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభా. అలాగే ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో, టెన్షన్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, టార్చర్స్లో ఉన్నారో అందరినీ మీరు కాపాడండి, విడిపించండి, రక్షించండి. అలాగే మీ సన్నిధికి రాలేని వారు అనేకులు ఉన్నారు ప్రభా, అనేకుల్ని మీరు పట్టండి, మీ సేవ పరిచర్యలో వాడుకోండి. అందరికీ ప్రభా మీ సన్నిధిలో అవకాశం అనేది అనుగ్రహించండి. మీ సేవలో, మీ పరిచర్యలో ప్రభా, మీ పనిలో అందరూ, మీ రాజ్యంలో అందరూ ప్రభా ఉపయోగపడటానికి మీరే వారికి జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని అందరికీ అనుగ్రహించి నడిపించమని కోరుతున్నాను. అలాగే ప్రార్థిస్తున్నామయ్యా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి, ఎవరైతే ఉద్యోగం లేని పరిస్థితులు ఉన్నారో మరి వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని కోరుతున్నాను. సొంత గృహాలు అనేకులకి అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.